బ్రో మీ పేరు? సోనీ. ఏం చేస్తారు బ్రో? నేను ఆటో తోలుతాను. ఎలా ఉంది బ్రో ఈ కొత్త ప్రభుత్వం అనేది? మాకైతే ఏం చేయట్లేదన్న. అదే జగన్ ఉండే పాటికి పిల్లలు అమ్మఒడి పడిపోయేది, మాకు ఆటో వాళ్ళకి పడేది, ఇన్ని జరిగాయి మాకు. అసలు ఏది రావట్లా. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మాకేమీ రాలా. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, తిరిగి ఇసుకొచ్చేసింది మాకు. అదిగో వేస్తాను ఇదిగో వేస్తాను ఇప్పుడు దాకా మాకు రూపాయి బిళ్ళ ఇవ్వాల. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాల. వాలంటీర్లు వాళ్ళు రాలా, ఎవరు రాలా. తీరా గట్టిగా మేము ధర్నా చేస్తే మళ్ళీ మా మీద కేసులు, మళ్ళీ మా మీద గొడవలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారు కదా, అవన్నీ అందే అంటారు మీకు? మాకు అయితే అందరికీ అందినాయి అన్న. తిని ఎవరికి మీద అబద్ధం ఆడకూడదు. మాకు అన్నీ వచ్చినాయి. అంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర నుంచి అన్ని దోచుకున్నారని అంటున్నారు కదా. దోచుకున్నారంటే ఇప్పుడు వీళ్ళు చేస్తానన్నారు. ఇప్పుడు నీకు ఇంటింటికి 15,000 పంపిస్తానన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది కూడా దోచుకొని ఎవరా? ఊరికే ఎవరిగా వీళ్ళు దోచుకొని వేస్తారు కదా. ₹1 పెంచినా సరే, ₹10 పెంచినా సరే మాకంటూ వచ్చినాయి కదా. మాకైతే కేవలం ఇప్పుడు పెన్షన్ చూసుకోండి అన్న. మళ్ళీ ముసలోళ్ళు ఇళ్ళకి రావట్లా. మా ముసలావిడ ఉంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 మందిని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళని తీసుకొని వాళ్ళు ఒక చోట గ్యాదర్ అయ్యి మళ్ళీ వాళ్ళు తీసుకోవాలి. ఎంతకుముందు కరెక్ట్గా ఫస్ట్ తారీఖు రాకపోయినా 2వ తారీఖు 3వ తారీఖు కన్ఫామ్గా ఇంటికి వచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసింది అంటారు? అసలు ఇప్పుడు ఎక్కడ ఉందన్న వాలంటీర్ వ్యవస్థ? ఇప్పుడు దాకైతే మాకు రాలా. ఇప్పుడు ఆ వరదల్లో కనిపించేది. ఎందుకంటే మేము గోల చేయడం వల్ల మాకు వరదల్లో కనిపించారు. ఇప్పుడు దాకైతే ఎప్పుడు కనిపించలేము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం న్యాయం అంటారా? న్యాయమే అన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మన ఇంట్లో హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటుంది. ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అక్కడ పెన్షన్ ఇస్తానంటే వెళ్ళలేదు కదా. ముసలోళ్ళు ఉంటారు, ముత్తకోళ్ళు ఉంటారు, మంచం మీద ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళైతే డైరెక్ట్గా అన్నీ తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళ చేతికే ఇచ్చారు కదా. మరి ఏం చెప్తారన్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారంటారా? 2029లో కన్ఫామ్గా వస్తారన్న. ఈ లోపల జెమినీ అంటున్నారు. జెమినీలో మేమేంటో చూపిస్తాం. ఒక